హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. గైస్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, జేఎన్టీయూకే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ యూనిట్ 2 ఆల్రెడీ టోటల్ ఫుల్ కంప్లీట్ వీడియో చేయడం జరిగింది అండ్ అవి నా ప్లేలిస్ట్లో ఉంటాయి. సో నాజిట్ ఆర్ఎస్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది అండ్ పైన కార్డ్స్లో కూడా మీకు లీవ్ చేస్తాను. సో ఇంకా టాపిక్ కంటిన్యూ చేద్దాం గాయస్. ఇదేంటంటే డిఎల్డికి సంబంధించిన యూనిట్ 3లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ సప్లీకి అడిగే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి హాఫ్ యాడర్. ఇందులో ఈ యూనిట్లో మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే హాఫ్ యాడర్ ఒకటి, ఫుల్ యాడర్, ఎన్కోడర్ అండ్ డికోడర్, ఇంకోటి వచ్చేసరికి బైనరీ మల్టీప్లెక్సర్ అండ్ మల్టీప్లెక్సర్, తర్వాత ప్రియారిటీ ఎన్కోడర్. సో వీటిని నుంచి ఇస్తే ఫస్ట్ మనం హాఫ్ యాడర్ చూద్దాం. సో ఈ హాఫ్ యాడర్ని ఎట్లా డిజైన్ చేస్తారు? హాఫ్ యాడర్ ఈజ్ అ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ డిజైన్ టు యాడ్ 2 సింగిల్ బిట్ నెంబర్స్. సో ఇదేంటంటే హాఫ్ యాడర్ అనేది అంటే ఒక కాంబినేషన్ లాజికల్ సర్క్యూట్ అండ్ ఇది ఒక 2 సింగిల్ బిట్ నెంబర్స్ని యాడ్ చేయడానికి ఈ హాఫ్ యాడర్ని అయితే యూజ్ చేస్తాం. ఇందులో మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. సో 2 ఇన్పుట్స్ వచ్చేటప్పటికి ఇట్ మే బి ర్యాండమ్ అండ్ 2 అవుట్పుట్స్లో ఒకటి వచ్చేటప్పటికి సమ్ ఉంటుంది, అంటే మనకి ఆ 2ని చేస్తే వచ్చే వాల్యూస్ అండ్ ఇంకోటి క్యారీ. సో ఇది హాఫ్ యాడర్కి. ఇది హాఫ్ యాడర్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ అండ్ ఇది ట్రూత్ టేబుల్, ఒక పక్క సమ్ అండ్ ఒక పక్క క్యారీ అండ్ ఇది వచ్చేటప్పటికి కే మ్యాప్ అండ్ ఇది లాజిక్ డయాగ్రామ్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ హాఫ్ యాడర్ చాలాసార్లు అడిగాడు అండ్ హాఫ్ యాడర్ నేర్చుకోవటం వల్ల యూజెస్ ఏంటంటే, సో మీకు కొన్నిసార్లు హాఫ్ యాడర్ ఇవ్వటం కాకుండా ఫుల్ యాడర్ ఇచ్చేసి డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ అంటాడు. సో ఇట్లా మీకు హాఫ్ యాడర్ అనేది యూజ్ అవుతుంది. సో హాఫ్ యాడర్ కంపల్సరీగా నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ తర్వాత ఫుల్ యాడర్కి వస్తే, సో ఫుల్ యాడర్ ఈజ్ అన్ అర్థమెటిక్ లాజిక్ సర్క్యూట్ డిజైన్ టు యాడ్ 2 సింగిల్ బిట్ నెంబర్స్ విత్ క్యారీ. సో ఇదేంటంటే హాఫ్ యాడర్ వచ్చేటప్పటికి జస్ట్ 2 సింగిల్ బిట్ నెంబర్స్ వరకే యాడ్ చేస్తాం అండ్ హాఫ్ యాడర్కి ఫుల్ యాడర్కి తేడా ఏంటంటే ఈ హాఫ్ యాడర్లో ఓన్లీ 2 సింగిల్ బిట్ నెంబర్స్ యాడ్ చేస్తాం, వేరే ఫుల్ యాడర్లో వచ్చేటప్పటికి 2 సింగిల్ బిట్ నెంబర్స్ విత్ క్యారీతో యాడ్ చేస్తాం. అది ఈ రెండింటికి. అండ్ హాఫ్ యాడర్లో వచ్చేటప్పటికి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఇందులో 3 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ అవుట్పుట్స్ వచ్చేటప్పటికి సేమ్ సమ్ అండ్ క్యారీ. సో ఇక్కడైతే చూద్దాం, ఇది ఫుల్ యాడర్కి డయాగ్రామ్ అనమాట, సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్, ఇది లాజిక్ డయాగ్రామ్ అండ్ ఇది కే మ్యాప్. సో గైస్, బాగా నేర్చుకోవాల్సినవి అయితే ఈ 2 టాపిక్స్, హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ కంపల్సరీగా అడుగుతాడు. సో నెగ్లెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇది ఫుల్ యాడర్లోనే ఇంకా టాపిక్ కాలేజ్ ఇది. సో ఫుల్ యాడర్లోనే మనకి ఇక్కడ కే మ్యాప్ ఇచ్చాడు. సో ఈ కే మ్యాప్ని సాల్వ్ చేస్తాం మనం. ఎట్లా అంటే, సపోజ్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ యూనిట్ 2 వీడియో కూడా చేశాను, అది కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసింది. సో అందులో కే మ్యాప్ ఉంది, ఇంకా చూడకపోతే చూడండి. సో ఇప్పుడు చూస్తే మనం బార్స్ ఉన్న వాల్యూస్కి 0 ఇస్తాం అండ్ ఏదైతే బార్ లేకుండా ఉందో దానికి 1 ఇస్తాం. సో ఈ టేబుల్ నుంచి మనం ఈక్వేషన్ అయితే ఫామ్ చేసుకుందాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ బి ఉంది, సో బికి 1 ఉంది, బికి 0 అండ్ సిన్కి 1 ఉంది, అంటే ఏ బి బార్ సిన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బి బార్ సిఇన్ ప్లస్ ఏ బి బార్ సిఐఎన్ ప్లస్ ఏ బి సి ఇన్పుట్ ప్లస్ ఏ బార్ బి సిఇన్. సో ఇప్పుడు మనం ఈ అన్నిట్లో సి ఉంది, సిఇన్ ఉంది. సో ఈ అన్నిట్లో సిఇన్ కామన్ ఇస్తే ఏ బి ప్లస్ ఏ బార్ బి బార్. సో తర్వాత ఈ రెండిట్లో నుంచి సిఇన్ కామన్ ఇస్తే సిఇన్ బార్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. సో ఇప్పుడు సిఇన్ ఆఫ్, సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫార్ములా ఎలా అంటే, ఇప్పుడు రెండింటిలో ఏ బార్ బి బార్ ఉందంటే, సపోజ్ ఇప్పుడు ఏబి ప్లస్ ఏ బార్ బి బార్, దీన్ని మనం ఏ డాట్ బి ఇట్లా రాసుకుంటాం అండ్ దీన్ని సిఇన్ బార్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ బి, దీన్ని ఇట్లా రాసుకుంటాం. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పిన లాస్ట్ యూనిట్ 2లో అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో గో ఆన్ వాచ్ ఇట్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఆల్జిబ్రిక్ ప్రాపర్టీస్ అండ్ పాస్టులేట్స్ ఉన్నాయి, అందులో చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకుంటేనే మీకు ఈ డిఎల్ఈ టాపిక్ అనేది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్,
ఆల్జీబ్రిక్ పాస్లెట్స్ కంపల్సరీగా 8 మార్క్స్ క్వశ్చన్. సో అందుకని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను దాని గురించి. సో తర్వాత CIN A డాట్ ప్రొడక్ట్ ఆఫ్ B ప్లస్ AN A ప్లస్ B. సో ఇప్పుడు CIN ప్లస్ ఆఫ్ A ప్లస్ B ఇది ఇంకా ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు A ప్లస్ ఆఫ్ B ప్లస్ ఆఫ్ CIN. సో ఇది గాయస్ ఈ కేఎంఎఫ్ని సాల్వ్ చేసే మెథడ్ ఇది. సో ఇది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఈ హాఫ్ యాడర్ని యూజ్ చేసుకొని ఫుల్ యాడర్ని ఎట్లా డిజైన్ చేస్తామనేది. సో ఇది ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ అంటే 2 హాఫ్ యాడర్ని యూజ్ చేసుకొని ఒక ఫుల్ యాడర్ని ఎలా డిజైన్ చేస్తామని. సో ఇది వచ్చేటప్పటికి హాఫ్ యాడర్కి ఒక సర్క్యూట్ డయాగ్రామ్, ఇది సెకండ్ హాఫ్ యాడర్కి సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు మనకు ఆ డైరెక్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తే దాన్ని లాజిక్ డయాగ్రామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా మీకు సర్క్యూట్ డయాగ్రామ్ పని కాదు. సో దాన్ని లాజిక్ డయాగ్రామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇది హాఫ్ యాడర్కి, ఈ పార్ట్ హాఫ్ యాడర్కి లాజిక్ డయాగ్రామ్ అండ్ ఈ పార్ట్ హాఫ్ యాడర్కి లాజిక్ డయాగ్రామ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం. సో మనకి ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం. ఏకి Bకి ఈ డైరెక్షన్ ఉంది, A ప్లస్ ఆఫ్ B. ఇది మనకి వచ్చే అవుట్పుట్ ఏంటి, CIN అనే అవుట్పుట్ వస్తుంది. కొట్టేద్దాం, CIN అనేది వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు A ప్లస్ ఆఫ్ B CIN ప్లస్ AB. సో ఇవి దీన్ని A ప్లస్ ఆఫ్ Bని అట్లా రాసుకోవచ్చు, AP బార్ ప్లస్ A బార్ B ఇంటూ CIN ప్లస్ AB. సో దీన్ని మల్టిప్లై చేద్దాం, A B బార్ CIN A బార్ B CIN ప్లస్ AB. సో దీన్ని A B బార్ CIN ప్లస్ A బార్ B CIN ప్లస్ AB మల్టిప్లై చేసాం. ఇప్పుడు Bని కామన్ తీద్దాం, A బార్ Bలో నుంచి Bని అండ్ ఇప్పుడు ఏమైంది, A బార్ CIN అయింది ప్లస్ A అయింది. సో B కామన్ తీస్తే A బార్ CIN ప్లస్ A ప్లస్ A B బార్ CIN. సో దట్ ఈస్ ఈక్వల్ టు B ఆఫ్ A ప్లస్ CIN ప్లస్ A B బార్ CIN AB ప్లస్ B CIN ప్లస్ AB బార్ CIN AB ప్లస్ CIN B ప్లస్ B బార్ A. సో ఇక్కడ B ప్లస్ B బార్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఒకసారి చూడండి మీరు పాస్లెట్స్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఒకసారి మీరైతే రిఫర్ చేయండి. సో వాటన్నిటిలో ఇట్లాంటి ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. సో దట్ మీరు ఈసారి ఏదన్నా చూసేటప్పుడు ఈజీగా వస్తుంది. అండ్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కన్ఫర్మ్ 8 మార్క్స్ క్వశ్చన్, అందుకే ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను. అది బాగా నీట్గా ఉండేది మాత్రం. సో AB ప్లస్ CIN B ప్లస్ B బార్ A. సో ఇప్పుడు AB ప్లస్ CIN ఆఫ్ A ప్లస్ B. సో దట్ ఈస్ ఈక్వల్ టు AB ప్లస్ A CIN ప్లస్ B CIN. సో ఇది గాయస్ ఆ 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేసుకొని ఒక ఫుల్ యాడర్ని రిప్రజెంట్ చేయడం. ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే హాఫ్ యాడర్ ఫస్ట్ ఎందుకు చెప్పానంటే ఎందుకోసం చెప్పాను, 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేసుకొని ఒక ఫుల్ యాడర్ని రిప్రజెంట్ చేయమంటాడు. సో అందుకోసమే నేను ఇది హాఫ్ యాడర్ డిజైనింగ్ ఎట్లా చేయాలో ఫస్ట్ చెప్పాను. సో దీని తర్వాత టాపిక్ వచ్చేటప్పటికి n-bit ప్యారలల్ యాడర్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ n-bit ప్యారలల్ యాడర్లో మనకి టైప్స్ కూడా ఉంటాయి. సో అదేంటంటే 4-bit బైనరీ యాడర్ అండ్ ఒకటి, తర్వాత 4-bit బైనరీ సబ్ట్రాక్టర్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ సార్ట్స్ ఉంటాయి. సో నేను ఒక మోడల్ కింద చెప్తున్నా, ఫస్ట్ 4-bit బైనరీ యాడర్ ఫుల్ యాడర్ అని చెప్పి, తర్వాత మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా ఈజీ ఉంటాయి కదా. సో అందుకని ఫస్ట్ యాడర్ చెప్తున్నా, తర్వాత మీరు సబ్ట్రాక్టర్ ఇంకా మిగతా అన్నిటిని మీరు ఒకసారి రిఫర్ చేయండి, మీకు అర్థమవుతాయి. అండ్ ఈ బైనరీ ప్యారలల్ యాడర్లోనే కాదు, అంటే ఈ n-bit ప్యారలల్ యాడర్లోనే కాదు, ఈ మనకి ఉన్న ఈ ఫుల్ యాడర్లో హాఫ్ యాడర్లో కూడా మనకి ఫుల్ యాడర్ అని ఉంటుంది, ఫుల్ సబ్ట్రాక్టర్ అని ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి రిఫర్ చేయండి. జస్ట్ ఎగ్జామ్లో వాడు జస్ట్ అంటే నేను అడిగే వాటి క్వశ్చన్స్ మీద వెరిఫై చెప్తున్నాను అంతే, కానీ ఇవి పర్టికులర్ క్వశ్చన్స్ అని చెప్పట్లేదు. సో వీటి మోడల్స్లో అడుగుతాడు. సో ఒకసారి జస్ట్ ఒక చిన్న లుక్ ఇవ్వండి. సో దట్ ఎగ్జామ్లో అడిగినా కానీ మీరు ఒక బ్రీఫ్గా ఒకసారి నేర్చుకుంటే జస్ట్ వచ్చిన థాట్స్ని బట్టి ఈజీగా రాయేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో
సో ఇప్పుడైతే టాపిక్ చూద్దాం. n-bit parallel adder యూజింగ్ 4-bit బైనరీ యాడర్, ఫుల్ యాడర్కి. సో ఇదేంటంటే ఒక బైనరీ ప్యారలల్ యాడర్, ఇది ఒక కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అనమాట. అండ్ అదేంటంటే ఒక ఎడిషన్ ఆఫ్ 2 బైనరీ నెంబర్స్ని పర్ఫామ్ చేయడానికి n-bit బైనరీ ప్యారలల్ యాడర్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో కూడా మనకి కాంబినేషనల్ సర్క్యూట్స్లో మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి క్యారీ ఉంటుంది అండ్ సమ్స్ ఉంటుంది. ఇదేంటంటే ఒక యాడర్ నుంచి, ఒక ఫుల్ యాడర్ నుంచి ఇంకో ఫుల్ యాడర్కి ఇన్పుట్ కనెక్షన్స్ అయి ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఎలా అంటే ఇలా, ఇది ఒక ఫుల్ యాడర్ అనుకోండి, ఈ ఫుల్ యాడర్ నుంచి ఈ ఫుల్ యాడర్కి, దీని నుంచి దీనికి ఆటోమేటిక్ కనెక్షన్స్ అయి ఉంటాయి. ఒకదానికి వాడి కనెక్షన్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చే ఇన్పుట్ ఇది వాడిద్ది, అట్లాగే దీనికి వచ్చే అవుట్పుట్ని ఇది వాడిద్ది, దీనికి వచ్చే అవుట్పుట్ని ఇది వాడిద్ది. అండ్ ఫైనల్గా మనకి లాస్ట్ ఈ ఎఫ్ఏలో అండ్ ఈ మనకున్న A3 B3 యొక్క ఫుల్ యాడర్ని ఈ C0కి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట అవుట్పుట్ కింద. సో ఇట్లాంటి కేసెస్లో ఇక్కడేంటి, మనకి 2 ప్యారలల్ యాడర్ ఈజ్ విత్ ద క్యారీ అవుట్పుట్ ఆఫ్ అనదర్ ఫుల్ యాడర్. అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ని అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చే ఒక అవుట్పుట్ని ఇంకొక ప్యారలల్ యాడర్ యూజ్ చేసుకుంటుంది. సో ఇట్లా వచ్చే కేసెస్ని మనం రిపుల్ క్యారీ యాడర్స్ అని కూడా అంటాం. సో ఇది చూద్దాం, ఇది ఒకసారి మీకు అర్థమైంది. ఇది ఇన్పుట్ ఇస్తున్నా ఇక్కడ నేను Cn అని, ఇక్కడ ఈ ఫుల్ యాడర్ తీసుకుంటుంది ఈ ఇన్పుట్ని, ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ క్యారీ రావచ్చు రాకపోవటం సెకండరీ. సో వచ్చిన అవుట్పుట్ని ఈ ఫుల్ యాడర్ యూజ్ చేసుకుంటుంది, సెకండ్ ఫుల్ యాడర్. సో ఇట్లా సైమల్టేనియస్గా ప్యారలల్ యాడర్స్ అన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇట్లా అవుట్పుట్ అయితే క్యారీ కానీ వచ్చే వాటర్ ఇట్ మేబీ ఒక అవుట్పుట్ని ఇంకొక యూజ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని రిపుల్ క్యారీ యాడర్ అంటాం మనం. సో ఇక్కడ చూద్దాం, A ఈజ్ ఈక్వల్ టు A3 A2 A1 A0. సో వీటిని LSB అండ్ ఇట్ సైడ్ MSB, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ లెఫ్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం వీటిని. లెఫ్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇవన్నమాట MSB అండ్ LSB అంటే. సో వీటిని తీసుకుందాం. ఫస్ట్ A3కి 0 అండ్ B3కి 1 అండ్ A2కి 1 B2కి 0. సో ఇట్లా తీసుకున్నాం. వీటికి వచ్చే వాల్యూస్ ఏంటంటే 5 అనమాట. 2 power 0 1 2 4 + 1 5. ఇట్లా ఇప్పుడు చూసుకోండి, ఇదేంటంటే అసలు బైనరీ ప్యారలల్ యాడర్ ఏంటంటే, ఒక బైనరీ ప్యారలల్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒక బైనరీ నెంబర్స్ని ప్యారలల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి మనం ఈ బైనరీ ఫుల్ యాడర్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు బైనరీ ఫుల్ యాడర్ని యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకు వచ్చిన బైనరీ నెంబర్ ఎంత, 1 0 0 1 0 1. సో వీటిని బైనరీ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 2 power 0 2 power 1 2 power 2 2 power 3. 2 power 3 అంటే 8 ప్లస్ ఇక్కడ 0 ఉంది, సో 0. 2 square అంటే 4, ఇక్కడ 1 ఉంది, సో 4 ప్లస్ 2 power 1 ఇక్కడ 0 ఉంది, ప్లస్ 0 ప్లస్ 2 power 0 అంటే 1 మనకు ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, సో 1. 4 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఇట్లా అయితే మనం బైనరీ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ప్రొసీజర్ క్యాలిక్యులేట్ చేయడానికి జస్ట్ చెప్తున్నా. అండ్ ఇక్కడ మనకి 5 వచ్చింది. సో ఇట్లా ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 4-bit బైనరీ యాడర్, ఫుల్ యాడర్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది గైస్. ఇంకా ఇందులో కూడా మనకి బైనరీ 4-bit బైనరీ సబ్ట్రాక్టర్ అని చెప్పేసి, 4-bit యాడర్ అండ్ సబ్ట్రాక్టర్ అని చెప్పేసి, ఈ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్కి ఏంటంటే మనం గేట్స్ యూజ్ చేస్తాం అండ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ యూజ్ చేస్తాం వీటికి. అండ్ ఇటు వచ్చేటప్పటికి సబ్ట్రాక్టర్కి వచ్చేటప్పటికి నాట్ గేట్ యూజ్ చేస్తాం. సో ఇది రెండు కూడా చాలా సింపుల్, జస్ట్ పైన గేట్స్ ఒకటే మెన్షన్ అవుతాయి, అంతకుమించి ఏముండదు. సింపుల్ టాపిక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డికోడర్. సో అసలు ఈ డికోడర్ ఏంటి? ఈ డికోడర్ అంటే ఒక మల్టీ ఇన్పుట్ అండ్ మల్టీ అవుట్పుట్ లాజిక్ సర్క్యూట్ విచ్ డికోడ్స్ అండ్ ఇన్పుట్స్ ఇంటూ 2 power n అవుట్పుట్స్. ఈ డికోడర్ అనేది మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు 2 power n అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, దాన్ని 2 power n అవుట్పుట్స్కి ఇస్తుంది. అసలు ఈ మెయిన్ థీమ్ ఏంటంటే ఇది మనం ఇచ్చిన వాల్యూస్ని డికోడ్ చేస్తుంది. సో పేరులోనే ఉంది డికోడర్ అని. సో ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ లాజిక్ సర్క్యూట్ విచ్ డికోడ్స్ n inputs ఇంటూ 2 power n అవుట్పుట్స్. ఇదనమాట డికోడర్కి సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈ డికోడర్ సర్క్యూట్ డయాగ్రామ్లో మనం ఒక ఇన్పుట్ ఎనేబుల్ చేయాలంటే దానికి ఈ వాల్యూ 1 ఉండాలి. సో అదే ఈ వాల్యూ 0 అంటే మనం ఆ డికోడర్ డిజేబుల్ అయినట్టు. సో ఇది ఇక్కడ చూడండి, ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ డికోడర్ ఈజ్ డిజేబుల్డ్, ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ డికోడర్ ఈజ్ ఎనేబుల్డ్. సో ద 2 power n outputs are from 0 to 2 power n minus 1. 0 to 2 power n minus 1 అంటే ఒక ఇన్పుట్, అదే ఒక అవుట్పుట్ తగ్గినట్టే కదా. ఇక్కడ 0 to 2 power n minus 1 అంటే మనకి 2 power n అవుట్పుట్స్ ఉన్నాయి.
సో ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి, 2 to 4 డీకోడర్స్ అని చెప్పి, 3 to 8 డీకోడర్స్ అని చెప్పి. 2 to 4 డీకోడర్స్ అంటే దీనికి మనకు వచ్చేటప్పటికి 2 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ 4 అవుట్పుట్స్ ఉంటాయి. అట్లాగే ఇది 3 to 8 డీకోడర్స్ అంటే 3 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్ ఉంటాయి. సో వీటికి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి అండ్ లాజిక్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెసర్ చేసేది అది కూడా. ఇక్కడ చూడండి, n ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఆ n ఇన్పుట్స్ని ఇది డికోడ్ చేస్తుంది, ఈ సర్క్యూట్లో డికోడ్ చేసి 2 power n అవుట్పుట్స్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది డికోడర్ చేసే వర్కౌట్. అండ్ ఇందులో టైప్స్ ఇవి. అండ్ తర్వాత ఎన్కోడర్. సో ఈ ఎన్కోడర్ డికోడర్ పేరులోనే మనకు అర్థమైపోతుంది. సో ఈ ఎన్కోడర్ ఏంటంటే ఆ డికోడర్ చేసేదానికి వ్యతిరేకంగా చేస్తుంది, అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు డికోడర్. సో ఈ పర్ఫార్మ్స్ ఇన్వర్స్ ఆపరేషన్స్ ఆఫ్ డికోడర్. అది డికోడ్ చేసి ఇది ఎన్కోడ్ చేస్తుంది అనమాట. మనకుంటే ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అని చెప్పేసి. సో ఆ టర్మ్స్లో చెప్తున్నాను నేను. సో ఒక క్రిప్టోగ్రఫీ టెక్నిక్లో ఒక వర్డ్ని మనం ఎన్క్రిప్ట్ చేయాలంటే ఫస్ట్ అది ఎన్క్రిప్షన్ స్టార్ట్ చేసుకొని ఆ వర్డ్కి దాన్ని సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని కీని యాడ్ చేస్తుంది. సో దాన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయాలంటే ఆ కీని తీసుకొని మనం దాన్ని డీక్రిప్ట్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే ఈ ఎన్కోడర్ అండ్ డీకోడర్ కూడా వర్కౌట్ చేస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు దీనికి డీకోడర్కి వచ్చేటప్పటికి 2 power n అవుట్పుట్స్ వస్తాయి. అండ్ దీనికి ఇట్ హ్యాస్ 2 power n ఇన్పుట్ లైన్స్ అండ్ n అవుట్పుట్ లైన్స్. సో ఇది దీనికి తేడా. దీనికి 2 power n అవుట్పుట్స్ వస్తాయి డికోడర్లో అండ్ n ఇన్పుట్ లైన్స్ వస్తాయి. ఇది రివర్స్ కాబట్టి 2 power n అవుట్పుట్ లైన్స్ వస్తాయి అండ్ n ఇన్పుట్ లైన్స్ వస్తాయి. డికోడర్కి ఎన్కోడర్కి అది తేడా. అండ్ ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి, డెసిమల్ టు BCD ఎన్కోడర్ అని చెప్పి, ఆక్టమల్ టు బైనరీ ఎన్కోడర్ అండ్ 4 to 12 ఎన్కోడర్ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ వాటిని ఒకసారి రిఫర్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్. 2 power n ఇన్పుట్స్ ఇస్తుంటే దాన్ని ఎన్కోడ్ చేస్తుంది ఎట్లా n అవుట్పుట్స్గా. సో ఇందులో కూడా అంతే, =1 అంటే ఎనేబుల్ అండ్ =0 అంటే డిజేబుల్ అని. గైస్ ఇది ఎన్కోడర్ కానీ డికోడర్ కానీ సంథింగ్ ఏదన్నా కానీ ప్రతి ఒక్క దానికి లాజిక్ గేట్స్, ట్రూత్ టేబుల్స్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. డిఎల్డీలో మీరు పాస్ కావాలంటే లాజిక్ గేట్స్ని కంపల్సరీగా పెన్సిల్ చేయండి అండ్ స్కేల్ యూజ్ చేయండి. అది ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ స్కేల్ అండ్ పెన్సిల్ కంపల్సరీ యూజ్ చేయండి, మీకు అక్కడే ఇంప్రెషన్స్ వస్తాయి. అండ్ ప్రతిదానికి సర్క్యూట్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్ అండ్ కేమ్యాప్. కొన్నిటికి కేమ్యాప్ ఉంటుంది, కొన్నిటికి కేమ్యాప్ ఉండదు. అండ్ కంపల్సరీగా మ్యాక్సిమం టు అన్నిటికైతే లాజిక్ డయాగ్రామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ సర్క్యూట్ ఉంటుంది. వాటిని మాత్రం కంపల్సరీగా డ్రా చేయండి. మీరు పాస్ అవ్వాలంటే ఇది బెస్ట్ చాయిస్. లేదు పర్లేదు అనుకుంటే మీకు మార్క్స్ హాఫ్ ఆఫ్ ద మార్క్సే పడతాయి, కనీసం మార్క్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, మీరు కంపల్సరీగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు బైనరీ మల్టీప్లెక్సర్. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ సర్క్యూట్ దట్ పర్ఫార్మ్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 బైనరీ నెంబర్స్. ఇదేంటంటే మల్టిప్లై చేస్తుంది బైనరీ మల్టీప్లెక్సర్ అనమాట. బైనరీ మల్టీప్లెక్సర్ వేరు అండ్ మల్టీప్లెక్సర్ మక్స్ వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ టాపికే మల్టీప్లెక్సర్ చెప్తా. సో బైనరీ మల్టీప్లెక్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ సర్క్యూట్ దట్ పర్ఫార్మ్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 బైనరీ నెంబర్స్. ఏ అనేది మల్టిప్లికాండ్ అండ్ బి అనేది మల్టీప్లెక్సర్ అనుకోండి. సో ఇది వచ్చే ప్రొడక్ట్ ఏవి. సో 2 into 2 బైనరీ మల్టీప్లెక్సర్. ఏ వాల్యూస్ వచ్చేటప్పటికి A1 అండ్ A0, B = P1 అండ్ B0, A1 B1 అండ్ A0 B0. సో ఇట్లా అయితే చేస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి దానికి లాజిక్ డయాగ్రామ్. అండ్ ఇందులో 3 to బైనరీ అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ మనకి 3 to బైనరీ మల్టీప్లెక్సర్ అని చెప్పి. గాయస్ నేను ఇది అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వెన్స్డేనే డిఎల్డీకి సప్లీ ఎగ్జామ్ ఉంది. సో నేను కూడా అన్నీ చేయాలంటే టైం సరిపోతుంది కదా నాకు కూడా. సో అందుకని చెప్పి నేను జస్ట్ ఊరికి బ్రీఫ్గా ఫస్ట్ ఆ బేసిక్ చెప్తున్నా. అండ్ బేసిక్ చెప్తే ఇంకా మిగతా ఈజీగా ఉంటాయి అని చెప్పేసి నేను వీటిని ఇగ్నోర్ చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, మల్టీప్లెక్సర్ మక్స్ అని. సో ఈ మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? అసలు మల్టీప్లెక్సర్ అంటే అది కూడా ఒక కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ఇన్పుట్ అమాంగ్ సెవరల్ ఇన్పుట్స్ బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్. అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పుకోవాలంటే సెలెక్టివ్ అనుకుందాం. అంటే మనకి ఏది కావాలో అది వరకు సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒక 100 ఇన్పుట్స్ ఉండండి, ఒక 200 ఇన్పుట్స్ ఉండనివ్వండి, అన్నిట్లో మనకు కావాల్సిన ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తాం. సింపుల్గా మల్టీప్లెక్సర్ అంటే అది. సో దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డిజిటల్ స్విచ్. ఈ మల్టీప్లెక్సర్ అనేది ఒక డిజిటల్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డేటా సెలెక్టర్. సో మక్స్లో మనకి 2 power n ఇన్పుట్స్ ఉంటాయి అండ్ n సెలక్షన్ లైన్స్ ఉంటాయి. వీటన్నిటిలో మనకు కావాల్సింది ఒకటే కాబట్టి ఒక అవుట్పుట్ ఉంటుంది. సో మక్స్ ఈజ్ మెనీ ఇంటూ వన్ డివైస్ అనమాట. అంటే చాలా ఇన్పుట్స్ ఉంటాయి బట్ వచ్చేది ఒక అవుట్పుట్టే. సో అందుకని మక్స్ ఈజ్ మెనీ ఇంటూ వన్ డివైస్ అని కూడా అంటాం మనం. అండ్ దీన్ని డేటా సెలెక్షన్ అని కూడా అంటాం. అంటే మక్స్ ఈజ్ ఏ డేటా సెలెక్టర్. కావాల్సిన డేటా వరకే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం మెయిన్ ఇన్పుట్స్లో. సో అందుకని మక్స్ ఈజ్ ఏ డేటా సెలెక్టర్. సో ఇప్పుడు చూద్దాం
D0 D1 to అండ్ సో ఆన్ టు Dn అనుకుందాం. ఇందులో 2 పవర్ n ఇంటూ 1, ఇందులో 2 పవర్ n అనే ఇన్పుట్స్ ఉన్నాయి. ఇందులో మనకు తీసుకునేది ఒక్కటే ఒక ఇన్పుట్ని తీసుకుంటున్నాం. ఆ తీసుకునే ఇన్పుట్ని అది ప్రాసెస్ చేసి అవుట్పుట్గా వస్తుంది. సో ఇది మల్టీప్లెక్సర్ అంటే. ఈ మల్టీప్లెక్సర్లో కూడా మనకి ఉంటాయి గ్యాస్ ప్రతిదానికి. నాకు తెలిసి మల్టీప్లెక్సర్లో సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, ట్రూత్ టేబుల్ ఉంటుంది అండ్ లాజిక్ డయాగ్రామ్ ఉంటుంది. సో 2 మార్క్స్ ఒకటి చెప్తా, సింపుల్గా ఉంటుంది అది. సో D0 D1 అండ్ En. సో ఇవైతే అనుకుందాం జస్ట్ మల్టీప్లెక్సర్ కదా, 2 1 అండ్ ఇట్స్ మార్క్స్. సో మనకి ఇక్కడ ఇది 2 మల్టీప్లెక్సర్ అనమాట. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ 2 మల్టీప్లెక్సర్కి. ఇన్పుట్స్ తీసుకున్నా అండ్ నాకు కావాల్సింది ఒకటే, నెంబర్ ఆఫ్ సెలెక్టివ్స్లో నుంచి మనం ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. మల్టీప్లెక్సర్ అంటేనే ఇట్ ఈస్ ఏ డేటా సెలెక్టర్. సో నేను ఒక ఇన్పుట్ తీసుకున్నా. సో y అనేది ఒక అవుట్పుట్ వచ్చింది. సో దీనికి ట్రూత్ టేబుల్ ఏంటంటే, సో లెట్ దిస్ బి సిగ్మా కానీ ఎలిప్స్ కానీ సంథింగ్, నేను ఏదో ఒక ర్యాండమ్ తీసుకున్నా. సో ఎస్ అనేది మనం ఇచ్చే డేటా అనుకుందాం అండ్ y అనేది అవుట్పుట్ అనుకుందాం. సో 1 1 నేను రెండు డేటా ఇచ్చా కాబట్టి రెండే తీసుకున్నా డేటాకి. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేది. సో ఇది 1 0 అంటే D0కి సంబంధించింది అండ్ 1 1 అంటే D1కి సంబంధించింది. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే 0 అండ్ x అండ్ దిస్ ఇస్ 1 0. సో ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు D0 D1 నేను సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏదో ఒకటి అండ్ 0 ఇంటూ 1 మనకి ఏమి ఉండదు. 1 ఇంటూ 1 అంటే 0, పక్కన 1 క్యారీ ఉంటుంది. సో ఇట్లా. సో y ఈజ్ ఈక్వల్ టు DO S బార్. ఇక్కడ 0 వచ్చింది కదా ఎస్కి. సో ఎస్ అంటే డి ఎస్ బార్ అయింది అండ్ ప్లస్ D1 ఆఫ్ S. సో ఇది అనమాట ట్రూత్ టేబుల్. అండ్ లాజిక్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇది అండ్ గేట్స్ని వాడిద్ది. సో మనకేమున్నాయి 3 వేరియబుల్స్ ఉన్నాయి, S D1 D0. సో ఫస్ట్ S తీసుకుంటున్నా అండ్ తర్వాత ఎస్కి ఇక్కడ బార్ వచ్చింది. సో ఎస్ బార్ అంటే మనకి ఇక్కడ నాట్ గేట్ యూజ్ చేసాం. ఎస్ బార్ అనేది సింగిల్ ఉంది కాబట్టి నాట్ గేట్ యూజ్ చేస్తున్నాం. అండ్ దీనికి ఒకటి అండ్ దెన్ D0కి ఒకటి అండ్ D1కి ఒకటి. సో D0 S బార్. సో D0 S బార్. సో అండ్ గేట్ గైస్. అండ్ గేట్స్ అంటే ఏంటి, నాట్ గేట్స్ అంటే ఏంటి, నార్ గేట్స్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ నాట్, ఇవి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే నా ఛానల్లోనే మీకు DLD యూనిట్ 2 అని చెప్పేసి థంబ్నెయిల్ కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, మీకు ఒక క్లియర్ విజన్ వస్తుంది ఏ గేట్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత D1 అండ్ S. సో ఇవన్నీ అండ్ గేట్స్ కిందే కాబట్టి సో అండ్ గేట్ వేసాం. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి అండ్ ఇట్ విల్ బి అన్ ఆర్ గేట్ విత్ సింగిల్ అవుట్పుట్. సో ఇది వచ్చేటప్పటికి సిగ్మా n అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి లాజిక్ డయాగ్రామ్. సో ఇది గైస్ 3rd యూనిట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీడెడ్ యువర్ సపోర్ట్ స్ట్రాంగ్లీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.